ఆంధ్రప్రదేశ్ పోలీసుల అంతు చూడడానికి అమెరికా ఎంబసీ రెడీ అయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల అంతు చూసేందుకు అమెరికన్ ఎంబసీ ఎందుకు రెడీ అయింది, ఏం చేయబోతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్లో పోలీసుల అంతు చూసేందుకు అమెరికన్ ఎంబసీ రెడీ అయింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల అంతు చూసేందుకు అమెరికన్ ఎంబసీ ఎందుకు రెడీ అయింది, అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎదుటివాడి బలం ఏంది, బలహీనతలు ఏంది తెలుసుకోవాలి. లేదనుకో భూమిరాంగం అవుతుంది. అంటే సామెత కూడా చెబుతారు, 1000 గొడ్డలు తిన్న రాబుంది కూడా ఒక గాలి మనకు కొట్టుకోబోతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2019 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పౌరుల పరిస్థితి ఏంటంటే చాలామందిది మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని భయపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నాకు రోజు ఒకళ్ళిద్దరు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అన్న రిజల్ట్ ఏం కాబోతుందన్న, ఏమయ్యే అవకాశం ఉంది అని చెప్పి అడుగుతారు. అడిగితే చెప్తాం, లేదు 1 సైడ్ ఓటింగ్ జరిగింది, అట కాదన్నా ఏదో చేస్తున్నారంట, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏందన్న మా పరిస్థితి అని ఆందోళనతోటి ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఏమవుతుంది ఏంటంటే, ఏముందన్న పోలీసులను తీసుకొచ్చి స్టేషన్కి తీసుకెళ్ళి ఎట్ట పడితే అట్ట చేస్తున్నారన్న అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అంటే 2019 నుంచి జరిగినటువంటి వ్యవహారాలు కనుక చూస్తుంటే కనుక కొన్ని వ్యవహారాలు అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ విమర్శిస్తుంటారు. నిజమే, ఎందుకు ఇంత అగ్రెసివ్గా విమర్శిస్తున్నారు అనుకునేవాడిని నేను. ఒక ఛత్తీస్గఢ్ అంటారు, ఒకసారి శ్రీలంక అంటారు, ఇంకోసారి తాలిబాన్ అంటారు, ఇంకోసారి ఆఫ్ఘనిస్తాన్ అంటారు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించేది, అరే వీళ్ళు రాష్ట్రాన్ని ఏంది ఇట్లా విమర్శిస్తున్నారు, తాలిబాన్లు ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళకి ప్రేమ ఉందా లేకపోతే ద్వేషం ఉందా అని అనిపించేది నాకు. ఆఫ్ఘనిస్తాన్గా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ అని అంటారు ఒకసారి అసలు తాలిబాన్ రాజ్యం వెళ్తున్నారు అని అంటారు. అంటే తాలిబాన్ రాజ్యం అంటే ఏంటి, భయంకరంగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ చూస్తే. సో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా అనుకునేవాడిని. కానీ కొన్ని సంఘటనలు చూస్తే అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి, లేదంటే అసలు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా కానీ డైరెక్ట్గా ఇళ్లలోకి వెళ్ళేసి అదేదో దోపిడీలాగా దొమ్మిలాగా చేయటం కొన్ని వీడియోలు చూస్తే ఈ నిజమేనా, ఈ మరీ దారుణంగా ఉంది అని అనిపిస్తుంది. తర్వాత ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కూడా తీసుకెళ్ళి లోపల వేయటం, తర్వాత కేసులు పెట్టించడం, రకరకాల కేసులు పెట్టడం, తీసుకెళ్ళటం, తర్వాత మాజీ మంత్రుల్ని మొత్తాన్ని జైల్లో వేయటం, తీసుకెళ్ళి 5 సంవత్సరాల నుంచి నడిచింది అదే కదా. 5 సంవత్సరాల నుంచి నడిచింది అదే. లాస్ట్కి నేనేదో వీడియో చేశానని చెప్పి నా మీద సోషల్ మీడియాలో అక్కడేమి బూతులు వాడలేదు, గౌరవంగానే ఒక వీడియో చేసాం. సరే, ఆ ఇన్ఫర్మేషన్ 100% ఏది జర్నలిజంలో 100% ఇప్పుడు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని రూల్ లేదు. 10% ఇస్తే మిగతా 90% దర్యాప్తు సంస్థలు ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ ఇబ్బందికరం అయితే, అంత ఇబ్బందికరమైన కాదు కానీ అట్లాంటిది మామూలు జర్నలిస్టుల మీద కూడా ఇళ్ళకి పోలీసులు పంపిస్తున్నారంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు బాధపడటంలో వాస్తవం లేకపోలేదని అనిపించింది నాకు. ఇప్పుడు అసలు ఎందుకు ఫోన్లు చేసి అంత ఆందోళనగా అడుగుతున్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక ఇప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో అనేది. అంటే ఇప్పుడు లోకేష్ వచ్చాడు అమెరికా నుంచి. లోకేష్ వచ్చి ఆయన ఉన్నటువంటి సమాచారం చెప్పాడు. సమాచారం చెప్పినప్పుడు వాళ్ళు అతని పట్ల ఎలా వ్యవహరించాలి, చట్ట ప్రకారం వ్యవహరించాలి. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇప్పుడు అతను అమెరికా పౌరుడండి, అమెరికా సిటిజన్. అతను అమెరికా సిటిజన్కి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఆ అమెరికా సిటిజన్కి ఏదైనా సరే ఇబ్బంది కలిగితే ఏ దేశంలోనైనా ఇమీడియట్గా అమెరికన్ ఎంబసీ రంగంలో దిగుద్ది. రంగంలో దిగి చాలా సీరియస్గా తీసుకుంటుంది. అంత పవర్ఫుల్ అమెరికన్ సిటిజన్ అంటే. అందుకని ఏ దేశం కూడా నీకు అమెరికా సిటిజన్ కదిలించదు, ప్లస్ ఏ దేశస్తులైనా కదిలించరు. ఎందుకంటే విదేశస్తులను కనుక కొంచెం కదిలిస్తే అక్కడ ఉండేటువంటి ఎంబసీలు, అక్కడ ఉండే చట్టాలు ఇవన్నీ వస్తాయి అని చెప్పి అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేశారు,
తీసుకెళ్ళి లొకేషన్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళి నేరుగా వాళ్ళు అసలు వచ్చిన వాళ్ళు పోలీసులకు కాదని చెప్పి అడుగుతున్నారు ఆయన. ముందు సీసీ కెమెరాలు బయటకు తీయండి. ఇప్పుడు ఆ పర్మిసెస్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ అనేది నేషనల్ పర్మిసెస్. అది నేషనల్ పర్మిసెస్లోకి వీళ్ళు ఎట్లా ఎంటర్ అవుతారు అసలు? పోలీసులు, సివిల్ పోలీసులు ఎంటర్ కావడానికి లేదు. సరే ఎంటర్ అయ్యడానికి అక్కడ పర్మిషన్ తీసుకొని ఏదన్నా చేయాలి, అంతే తప్ప నీకు డైరెక్ట్గా వీళ్ళు చర్యలు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు అక్కడ వాస్తవంగా హద్దులు కూడా ఉంటాయి. ఇప్పుడు మన పోలీసులో తీసుకో, సివిల్ పోలీసు, మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేదా తెలంగాణ పోలీసులు తీసుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇది నా సరిహద్దు కాదు, ఇది నా సరిహద్దు కాదని చెప్పి తప్పించుకుంటారు పోలీస్ స్టేషన్లో. అంటే పర్మిషన్స్ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్ పర్మిషన్. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయితే చనిపోయారు అనుకో, చనిపోయినప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బోర్డర్ చూసుకుంటారు, ఈ బోర్డర్ నాది కాదు పక్కలది అని వదిలేస్తారు. ఒక్కోసారి బోర్డర్ ఇష్యూ కూడా వస్తాయి పోలీస్ స్టేషన్ల మధ్యలో. అలాంటిది నేషనల్ సెక్యూరిటీ పరిధిలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి నువ్వు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా అదుపులోకి తీసుకుంటావు అనేది అతను ప్రశ్నిస్తున్నాడు లోకేష్. రెండేంటంటే, నేను అమెరికన్ సిటిజన్ని, నేను అమెరికా వెళ్తున్నాను, ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళాలి, నన్ను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా అదుపులో తీసుకుంటావు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎలా అదుపులో తీసుకుంటుంది? ఈ పాయింట్ నెంబర్ 1. అంటే జగన్మోహన్ రెడ్డి మీద రెక్కి నిర్వహిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతాలకు వెళ్తున్నాడు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారంటూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అవును, నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, నేషనల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎన్ఐఏ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు పోయినసారి కోడికత్తి కేసు జరిగింది ఎయిర్పోర్ట్లో, విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసు జరిగింది. అప్పుడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా, ఎన్ఐఏ కదా చేసింది. ఇప్పుడు మరి నేషనల్ పర్మిషన్స్లో ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వేలో ఏదన్నా జరిగినప్పుడు రైల్వే పోలీసులే చూస్తారు, అంతే తప్ప సివిల్ పోలీసులకి వాళ్ళు వచ్చి ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయరు. దానికి ఒక చట్టం, నిబంధనలు ఉంటాయి. అది అతిక్రమించారని ఇతను చెప్పే ఒకటి. రెండేంటంటే, సరే అదుపులోకి తీసుకున్నారు, అదుపులోకి తీసుకునేటప్పుడు సివిల్ డ్రెస్లో ఉన్నారు అందరూ. ఒక్కళ్ళు మాత్రమే సిఐ వరప్రసాద్ అన్న అతను ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఒక 20 మంది ఉన్నారు, 15 నుంచి 20 మంది ఉన్నారు. వాళ్ళు నన్ను కారులో తీసుకెళ్ళిపోయారు, కారులో తీసుకొని పోయి మధ్యలో నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేశారని చెప్తున్నాడు అతను. నాకు ఛాతి నొప్పి వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఏదో ఫిజియోథెరపీ దగ్గరికి తీసుకెళ్లారు అని చెప్పి మొత్తం చెప్తూ, కావాలంటే కాల్ రికార్డ్ చేయండి, కాళ్ళు మొత్తం తీయండి, బయటికి తీయండి అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ మెన్షన్ చేస్తూ అతను అమెరికన్ ఎంబసీకి కంప్లైంట్ చేశాడు. అమెరికన్ ఎంబసీ ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసుని అడిగింది, వివరణ అడిగింది. వివరణ అడుగుతుంతో పాటు అమెరికన్ సిటిజన్ని మీరు అరెస్ట్ చేస్తారో అదుపులో తీసుకుంటారని. దాంతో తేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం రోజు ఇవాళ 41 నోటీస్ ఇచ్చారు అరెస్ట్కి, విచారణ రమ్మని. అదుపులోకి తీసుకున్నారు, ఆల్రెడీ విచారించారు, ఆయన ఫోన్ తీసుకున్నారు, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు తీసుకున్నారు, ఇవాళ 41 నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, అజిత్ దోవల్ ఉన్నాడా, మన భారతదేశానికి సంబంధించిన అజిత్ దోవల్ కేంద్ర హోంశాఖకి మొత్తానికి కంప్లైంట్ చేశారు. ఆయన కంప్లైంట్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క వాలకం ఇలా ఉంది, ఇక్కడ రూల్ ఆఫ్ లా లేదు, ఈ విధంగా చేశారు అమెరికా సిటిజన్ని అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేయడంతో పాటు అమెరికా ఎంబసీని కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు అమెరికా ఎంబసీ, కేంద్ర హోంశాఖ, నేషనల్ సెక్యూరిటీ చీఫ్గా ఉన్నటువంటి అజిత్ దోవల్ వీళ్ళందరూ ఎంటర్ కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల దెబ్బకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం సంజయ్ ఏదో చెప్పాలిగా, ఏం చెప్తారు సంజయ్ వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ పౌరులు అయితే ఏదో చేశారు, బాగానే ఉంది. అమెరికా సిటిజన్ రేపు అమెరికా సిటిజన్ కదా అతను, అమెరికా పోలీసుకి చెప్పాలి లేదా అమెరికా ఎంబసీకి చెప్పాలి కదా. అదొక మచ్చే కదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దానికి. అదొక ముందైతే నోట్ అవుతుంది కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దానికి. ఇట్లాంటి ఒక 10 కేసులు వచ్చినాయి అనుకో, ఆంధ్రప్రదేశ్ వైపు మీరు వెళ్ళొద్దు అని చెప్పింది అమెరికన్ ఎంబసీ. అది ఆంధ్రప్రదేశ్కే నష్టం. కాబట్టి రూల్ ఆఫ్ లా, రూల్ ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు లోకేష్ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఓకే.